ఎస్, మనతోనే పెట్టుకుంటుందా? ఇస్తే మర్యాదగా తీసుకుంటాను, ఇవ్వలేదంటే బలవంతంగా అయినా లాక్కుంటాను. మనం ఎలా అడుగులు వేస్తున్నామో అలాగే జరుగుతుంది. ఆ దేవకి పరువు పేపర్లోకి వచ్చింది. ఇంకా ఇంకా జరగాలి. పద్ధతిగా పరువు తీసే కార్యక్రమాలు జరుగుతూనే ఉండాలి. హలో, ఈరోజు నేను చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను తెలుసా? దేనికి మేడం, ఎందుకంత ఆనందం? తన దగ్గరికి వెళ్లి మరీ పద్ధతిగా అడిగితే అవమానించి పంపించింది. ఆమె స్టోర్స్ ని ఇప్పుడు వేలం వేస్తున్నారు. ఎవరి గురించి మేడం మీరు ఇప్పుడు చెప్పేది? వన్ సెకండ్. ఆమె స్టోర్స్ కొన్నింటికి బ్యాంక్లో అమౌంట్ కట్టలేదని వేలం వేస్తున్నారు. మనం అడిగాము, ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు ఆ పని గవర్నమెంటే చేస్తుంది. కోర్టు ద్వారా వేలం వేస్తుంది. ఇప్పుడు ఆ షాప్లని మన సొంతం చేసుకొని అప్పుడు కనిపించాలి ఆ దేవకి. ఏంటిది? బ్యాంక్కి డబ్బులు కట్టకపోవడం ఏంటి? అమ్మ ప్రాణం పోయినా ఇలాంటి పని చేయదు. పేపర్ వరకు వచ్చిందంటే ఇది ఖచ్చితంగా మావయ్య పనే. అమ్మకి ఇంత ద్రోహం చేస్తావా మావయ్య? ఇప్పుడు అమ్మ ఎంత బాధపడుతుందో ఏంటో. శ్రీవల్లిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి కదా. హలో, నేను కొంచెం అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. మేడం గారికి చెప్తారా? అలాగే సార్, మీరు చెప్పకుండా వెళ్ళినా ఏం కాదు. మీరు వెళ్ళండి, మేడం గారితో నేను చెప్తాను. ఓకే. శ్రీవల్లి, లోపల కూర్చోవాల్సింది కదా. మీరొచ్చినాక ఒకేసారి పోదామని ఆగినా. రా. ఓకే సార్, లోపల పేషెంట్ ఉన్నారు, మీరు కాసేపు వెయిట్ చేయండి. ఓకే. దారులే పరిచనే జతపడునిక చెరి సగముల ప్రాణం విడిపడునిక నువ్వు నేనను భావం మనముగా మారే తొలి క్షణములో మనసుకే మైకంగా కమ్మగా కమ్మెనే. సార్ రండి. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్.
ఒకసారి లోపలికి రామ్మా. డాక్టర్ ఎలా ఉంది? పర్వాలేదు. నార్మల్ పర్సన్ అయితే బాగుందని చెప్పచ్చు. ప్రెగ్నెంట్ కదా, ఇంకా హెల్దీగా ఉండాలి. తల్లి ఆరోగ్యమే బిడ్డకి ఆరోగ్యం. అంటే శ్రీవల్లి హెల్త్కి ఏమైంది? నో నో నో, తన హెల్త్ బానే ఉంది, కాకపోతే కొంచెం వీక్గా కనిపిస్తోంది. మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. రెగ్యులర్ ఫుడ్తో పాటు ఫ్రూట్స్, జ్యూసు ఇవ్వాలి. ఓకే డాక్టర్. ప్రాబ్లం ఏంటనేది తెలీదు. లాస్ట్ టైం కంటే మనిషి వీక్గా ఉన్నారు. కేర్ తీసుకోవాలి. అలాగే డాక్టర్. వెళ్ళి మెడిసిన్ తీసుకురండి. అలాగే డాక్టర్. అబ్బా, ఇంకా డబ్బులు కావాలి. ఇప్పుడు మేడం గారిని అడ్వాన్స్ అడిగితే బాగోదేమో. ఏం చెయ్యాలి? అన్నా, ఇక్కడ పనేమన్నా దొరుకుతుందా? ట్రేలు మోయాలి తమ్ముడు, నేను చూస్తారా లేవే. నాకు అవసరమైన ప్రతిసారి నన్ను ఆదుకుని దీపాన్ని. కష్టం నాలో కనిపించకపోవచ్చు, కానీ ఈ కష్టం నాకు ఇప్పుడు అవసరం అన్నా. నేను చేస్తానా? ఇదిగో A1 క్వాలిటీ కూరగాయలు మాత్రమే డెలివరీ అయ్యేలాగా జాగ్రత్తలు తీసుకోండి. ఇంకోసారి పొరపాటు జరిగితే క్షమించేది లేదు. సరే, ఆ పని చూడు. ఏమైందమ్మా? మందులు లేనికెళ్ళిండ్రు, ఇంకా రాలే. సరే, ఆయన వచ్చే వరకు వెయిట్ చేయండి. మీకు ఇంజెక్షన్ చేయాలి. అట్నే డాక్టర్. పాపం, ఆయన దగ్గర డబ్బులున్నాయా లేవు.
జాగ్రత్త బాబు. శ్రీవల్లి, టెస్ట్ చేశారా? అయిపోయిందండి. మీరు వచ్చినాక బేబీని చూపిస్తామన్నారు. అవునా? మెడిసిన్స్ తీసుకొచ్చేసరికి ఆలస్యం అయింది. పద. మా అమ్మ. నువ్వు చాలా అదృష్టవంతురాలివమ్మా. రోజు నా దగ్గరికి చాలా మంది పేషెంట్స్ వస్తుంటారు. తోడుగా ఎక్కువగా అమ్మా నాన్న వస్తూ ఉంటారు, లేకపోతే స్నేహితులు అన్నదమ్ములు వస్తూ ఉంటారు. ఇలా భర్త దగ్గరుండి జాగ్రత్తగా భార్యను తీసుకుని వచ్చి ఓపిగ్గా చెకప్ చేయించడం అనేది కొంతమందే చేస్తూ ఉంటారు. పుట్టేది మా అమ్మ డాక్టర్. నీ బిడ్డగా పుడతాన్రా అని చెప్పి మళ్ళీ మా అమ్మ పుడుతుంది. మరి జాగ్రత్తగా చూసుకోవాలి కదా డాక్టర్. తల్లిని ప్రేమించేవాడు భార్యని ప్రేమిస్తాడు. కానీ నీయంత ప్రేమగా చూసుకునేవాళ్ళని నేనింతవరకు చూడలేదు. అంత గొప్పగా నేనేం చేశాను డాక్టర్? మా నర్స్ చూసి చెప్పింది, ఈ కాసేపట్లో మీరు వెజిటేబుల్ ట్రేస్ మోసారంటే మెడిసిన్ కోసమే కదా. డాక్టర్, అది కష్టపడ్డం తప్పు కాదు. కానీ భార్య కోసం, పుట్టబోయే బిడ్డ కోసం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఆ సమయానికి దొరికిన పని చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నావంటే మీకు మీ భార్య మీద ఉన్న ప్రేమ కనిపిస్తోంది. అందుకే చెప్పాను మీ భార్య అదృష్టవంతురాలని. ఓకే అమ్మా, ఈ మెడిసిన్స్ జాగ్రత్తగా వాడు. నేను రౌండ్స్కి వెళ్ళొస్తాను. ఊరుకో శ్రీవల్లి, ఏంటిది? నా వల్లే కదా మీకే కష్టం. మీరు వెజిటబుల్ డ్రెస్ మోసడేందండి? కష్టం తీర్చేది కూడా కష్టమే అని నువ్వే చెప్పావు కదా. అయినా నేను కష్టపడుతుంది ఎవరి కోసం? మన కోసం, మన బిడ్డగా పుట్టబోతున్న మా అమ్మ కోసం. పద.
ఏమైంది దేవకి? చూడండి, మన పరువు పేపర్కెక్కింది. నా కష్టంతో ఒకటొకటిగా పెంచుకుంటూ వచ్చాను. ఈరోజు నేను కట్టుకున్న సామ్రాజ్యం నా కళ్ళ ముందే కూలిపోతోంది. దేవకి, ఏం కాదు, నువ్వేం బాధపడకు. సమస్య మన మధ్యలో నుంచి 10 మందిలోకి వెళ్ళిపోయింది. ఇంకా ఏమీ కాదు అంటే ఎలా నమ్మమంటారు? వ్యాపారంలో నిజాయితీగా ఉన్నాను. డబ్బులు ఇవ్వడం తీసుకోవడంలో మాట తప్పకుండా బ్రతికాను. అయినా ఎక్కడ పొరపాటు జరిగింది? అసలు ఎలా జరిగింది? దశరథ్, ఏంటి ఏమీ మాట్లాడవే? అన్నిటికీ నేనున్నాను అన్నావు. ఈరోజు నాకేమీ తెలీదు, తప్పంతా శ్రీవల్లిదే అంటున్నావు. ఎవరో చాలా తెలివిగా మన బిజినెస్ ని దెబ్బతీస్తున్నారు దేవకి. అకౌంట్స్లో తేడాలున్నాయి. అవి ఎవరు చేశారో అనేది బయటికి రాలేదు. ఎవరు చేసినా చివరికి నష్టపోయేది మనమేనండి. ఆ స్టోర్స్ ని వేలం వేశారంటే మన పరిస్థితి పూర్తిగా దిగజారిపోయినట్టే. ఇప్పుడు ఆ వేలం ఆపాలి, మన పరువు కాపాడుకోవాలి అంటే అంత డబ్బు మన దగ్గర లేదు. ఏం కాదు దేవకి, ఏదో ఒకటి చేద్దాం. ఏం చేస్తారండి? దేవకి స్టోర్స్ వేలం వేస్తున్నారు అంటే మనకి డబ్బులు ఇచ్చే వాళ్ళు కూడా ముందుకు రారు. ఈ టైంలో మనల్ని నమ్మి డబ్బులు పెట్టుబడిగా పెట్టేవాళ్ళు కావాలి. అంత డబ్బిచ్చే వాళ్ళు ఎవరున్నారు? మన పరువుని ఎవరు కాపాడతారు? ఒకటికి 10, 10కి 20 అంటూ మన వ్యాపారాన్ని పెంచుకుంటూ పోవాలనుకున్నాను. కానీ ఇలా 10 స్టోర్స్ కూడా లేకుండా పోయే పరిస్థితి వస్తుందనుకోలేదు. ఏం చేయాలండి? ఎలా ఈ సమస్య నుంచి బయటికి రావాలి? నో, ఈ రీజన్స్ అన్నీ నాకు చెప్పొద్దు. ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలీదు. అమౌంట్ మొత్తం గ్యాదర్ చేయండి. వేలం పాటలో ఆ షాప్లన్నీ మనమే కొనాలి. వాటిని మన సొంతం చేసుకోవాలి. మేడం, ఎందుకింత టెన్షన్ పడుతున్నారు? షాపులన్నీ మనకే వస్తాయి. డబ్బులు నువ్విస్తావా? మీ దగ్గర ఉంటాయి కదా మేడం. ఉన్నవి సరిపోయేలా లేవు. నీ అవయవాలన్నీ అమ్మేద్దామనుకుంటున్నాను. మేడం, చివరికి నా అవయవాల మీద పడ్డారేంటి మేడం? అసలే నాకు పెళ్లి కాలేదు మేడం. ఇంకొకసారి మధ్యలో మాట్లాడితే వాయిదా పద్ధతిలో నీ ఒంట్లో పార్ట్స్ అన్ని అమ్మేసి డెడ్ బాడీని ఏ మెడికల్ కాలేజ్కు గిఫ్ట్గా ఇచ్చేస్తాను. మేడం అంది అంటే అన్నంత పని చేస్తుంది. కాస్త జాగ్రత్తగా ఉండాలి. మేడం, ఎందుకు మీరు ఆ స్టోరే కావాలని పట్టుబడతారు? వదిలేయచ్చు కదా. అవసరమా? నీకు అవసరమా?
డ్రైవర్వి డ్రైవర్ పని చేసుకోవచ్చుగా.